హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ సిటీకి అదేవిధంగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో కేవలం 21 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి. చూస్తున్నారు కదా, ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఇందులో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. మనకి దీనికి సుమారుగా 30 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను. ఇంటి ముందు రోడ్డు మనకి ఇది సుమారుగా 16 అడుగుల రోడ్డు వస్తుందండి. వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో, బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో, మన విజయవాడ రామర్పాడు రింగ్ నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి. విజయవాడ నిడమనూరు విలేజు. మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ డెకత్లాన్ కూడా ఉన్నాయండి. బెస్ట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. నిడమనూరు విలేజ్లో సేల్కి వచ్చింది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడే మనకి పార్కింగ్ స్పేస్ కూడా వస్తుందండి. సో మనకి ఇక్కడ గ్రౌండ్ బోరు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉన్నాయండి. సో ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే 21,06,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. సో ఇది మనకి 22 లక్షలు కావచ్చు, 23 కావచ్చు అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఆక్షన్లో ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు వస్తే కనుక ఇందులో పార్టిసిపేట్ చేసిన వాల్యూ ప్రైస్కి ఏదైతే ఫైనల్గా క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి 25% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు కొంత టైం ఇస్తారు. ఆలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అంట. ఇదంతా కూడా కామన్ క్యారిడర్ అండి. సో మనకి ఇక్కడ ఈస్ట్ ఎంట్రన్స్తో ఫ్లాట్ ఉందండి. ఎంట్రన్స్ సింహద్వారం, టేకుబెట్టి సింహద్వారం, అదేవిధంగా మస్కిటో నెట్ డోర్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి. సో ఒకసారి మనం లోపల చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి. ఇదంతా కూడా హాల్ స్పేస్, ఎదురుగా టీవీ నెట్ పాయింట్ ఇచ్చారు. మనకి ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. అపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే కనుక ఓల్డ్ బిల్డింగ్ అప్రాక్స్ మనకి 10 years పైనే అవుతుంది కట్టి. ఎల్ షేప్ హాల్ వచ్చింది. మనకి డైనింగ్ స్పేస్ కూడా ఉంది, అదేవిధంగా కిచెన్ స్పేస్ కూడా ఉంది. అప్రాక్స్ మనకు ఒక ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక 800 వరకు ఎస్ఎఫ్టీ వస్తుందండి. విజయవాడ ఏలూరు రోడ్డుకి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. మనకి సుమారుగా 30 గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.